హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సివిల్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్స్ ఇన్ తెలుగు. సో ఈరోజు వీడియోలో మనం చూడబోయే అంశాలు ఏంటంటే ఒక సింపుల్ బీము, సింప్లీ సపోర్టెడ్ బీము, అట్లాగే క్యాంటిలివర్ బీము. ఇవి ఇండివిజువల్గా రెండు ఫైల్స్ కింద తీసుకొని అందులో మనం డిజైన్ ఎలా చూస్తాము, డిజైన్ ఎలా వస్తుంది, ఎట్లా మీరు అబ్జర్వ్ చేయాలి, అవుట్పుట్ ఎట్లా తెలుసుకోవాలి అనేది డీటెయిల్డ్గా చూద్దామండి. సో ముందుగా మనం స్టార్ట్కి వచ్చినప్పుడు యాజ్ యూజువల్గా నేను ఒక న్యూ బీమ్ తీసుకుంటున్నాను, ప్లేన్. సో దీనికి మీరు మీ ఇష్టం వచ్చినట్టు సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఏదైనా ఒక టైటిల్ ఇవ్వండి. నెక్స్ట్ ఫినిష్. సో గ్రిడ్లో నేను యాజ్ యూజువల్గా ఒక సింపుల్ బీమ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా గ్రిడ్ మీరు వాడుకోవచ్చు, లేదంటే జామెట్రీ మెథడ్, లేదంటే స్ట్రక్చర్ విజార్డ్ మెథడ్, ఎందులో అయినా మీరు తీసుకోవచ్చు. సో ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ నేను తీసుకుంటున్నానండి. ఫస్ట్ పాయింట్ ఆరిజిన్ దగ్గర తీసుకున్నాను, నెక్స్ట్ పాయింట్ జస్ట్ 4 మీటర్స్ తీసుకున్నాను, క్లోజ్. సో ఆల్రెడీ ఇంతకుముందు మీరు ప్రాపర్టీస్ అవన్నీ చూశారు కాబట్టి ఇక్కడ నేను వాటి గురించి వివరంగా ఏం చెప్పట్లేదు. అందుకని బీమ్ సెలెక్ట్ చేసుకున్నాం. డిఫైన్లో రెక్టాంగిల్, ఒక క్రాస్ సెక్షన్ ఇలా ఇస్తున్నాను, డెప్త్ 300 mm, అట్లాగే విడ్త్ 230 mm. సో అసైన్, క్లోజ్. షిఫ్ట్ ఎక్స్ వాడి వాట్ ఈస్ దట్ క్రాస్ సెక్షన్ మీరు ఇక్కడ తీసేయచ్చు. నెక్స్ట్ సపోర్ట్కి వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ నోట్ సెలెక్ట్ చేసుకున్నాం, క్రియేట్లో పిన్ తీసుకుంటున్నాను, అసైన్. అదేవిధంగా రైట్ సైడ్ ఎండ్లో నోట్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్లో ఫిక్స్డ్ బట్లో 2D బీమ్ కాబట్టి మీరు ఎఫ్ఎక్స్ ఒకటి, ఎంజెడ్ ఒకటి రిలీజ్ చేస్తే సరిపోతుంది. అదే స్పేస్ ఫ్రేమ్స్లో అయితే మీరు ఎఫ్జెడ్, ఎంఎక్స్, ఎంవై కూడా టిక్ చేయాల్సి ఉంటుంది, సో రిలీజ్ చేయాల్సి ఉంటుంది. సో 2Dలో ఏంటంటే మీకు ఎక్స్లో రియాక్షన్, వైలో రియాక్షన్, అలాగే జెడ్లో మూమెంట్ ఉంటుంది. సో రోలర్ సపోర్ట్ కావాలి కాబట్టి రోలర్ సపోర్ట్ అంటే వర్టికల్ రియాక్షన్ ఒకటే ఉంటుంది కాబట్టి దాన్ని రిలీజ్ చేయట్లేదు, ఓన్లీ ఎక్స్లో రియాక్షను, జెడ్లో మూమెంట్ రిలీజ్ చేస్తున్నాము. సో ఇట్లా ఒక బీమ్ తీసుకున్నప్పుడు ఇది నేను పిన్ సపోర్ట్ కింద చూపిస్తున్నాను ఇట్లా. అలాగే ఇది వచ్చేసి మీకు, సో ఇది ఒక రోలర్ సపోర్ట్ ఇట్లా తీసుకుంటాం. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో మీరు సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు ఇవే సపోర్ట్స్ మీరు రిజాల్వ్ చేస్తే ఇట్లా 2 డైరెక్షన్స్లో రియాక్షన్స్ వస్తాయి. వర్టికల్ దగ్గర రోలర్ సపోర్ట్ అన్నప్పుడు మీకు కేవలం ఒక వర్టికల్ రియాక్షన్ మాత్రమే ఉంటుంది ఇలా. సో ఎక్స్ డైరెక్షన్లో ఒక రియాక్షన్ ఉంటుంది, హారిజాంటల్ రియాక్షన్, అలాగే వై డైరెక్షన్లో ఒక రియాక్షన్ ఉంటుంది, వర్టికల్ రియాక్షన్. రోలర్ సపోర్ట్ దగ్గర మీకు కేవలం వర్టికల్ రియాక్షన్ ఒకటే ఉంటుంది. సరే, ఇప్పుడు ప్రాబ్లంలోకి వస్తే తర్వాత లోడ్స్ ఇస్తున్నాము. లోడ్స్లో ఇంతకు ముందు క్లాసెస్లో చెప్పిన విధంగా, వీడియోస్లో చెప్పిన విధంగా మీకు లోడ్ కేస్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసి యాడ్ అనండి. యాడ్, ఇక్కడ ఇంకా మీరేమి చెక్ చేయొద్దు. అలాగే ఇది సెలెక్ట్ చేసి యాడ్ అని ఇక్కడ మెంబర్ లోడ్స్లో ఒక సింపుల్ యూడిఎల్ తీసుకుంటున్నాను నేను, -10 అని వై డైరెక్షన్లో. యాడ్ అండ్ క్లోజ్. సెలెక్ట్ చేసి బీమ్ సెలెక్ట్ చేసి అసైన్ టు సెలెక్టెడ్ బీమ్స్, అసైన్ ఎస్ అని రైట్ ఫ్రంట్ వ్యూ పెట్టుకుంటున్నాను. అలాగే లేబుల్స్ రైట్ క్లిక్ చేసి లేబుల్స్ స్కేల్స్లో అప్లై ఇమీడియట్లీ అన్న తర్వాత మీరు డిస్ట్రిబ్యూషన్ ఫోర్స్కి సంబంధించిన గ్రాఫిక్ అడ్జస్ట్ చేసుకోండి. షిఫ్ట్ వి యూస్ చేసి వాల్యూ చెక్ చేసుకుంటున్నాం. అనాలిసిస్ ఆప్షన్ ఒకటి యాడ్ చేస్తున్నాను, క్లోజ్. పోస్ట్ ప్రింట్ కూడా యాడ్ చేస్తున్నాను. డిఫైన్ కమాండ్స్లో అనాలిసిస్ రిజల్ట్స్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. అనాలిసిస్ రిజల్ట్స్లో ఏమొస్తుంది అనేది ఇంతకుముందు వీడియోస్లో మీరు గమనించడం జరిగింది. ఒకవేళ మీకు ఇంకేమైనా అనుమానం ఉంటే ఒకసారి పాత వీడియోస్ మీరు చెక్ చేయండి. ఎక్కడైనా ఏదైనా విషయంలో మీకు డౌట్ ఉంటే మీరు యూట్యూబ్ సెక్షన్స్లో కింద కామెంట్ సెక్షన్లో జస్ట్ సింపుల్గా మీ డౌట్స్ని టైప్ చేసి నాకు చెప్పొచ్చు. పోస్ట్ ప్రింట్లో డిఫైన్ కమాండ్స్లో మీరు అనాలిసిస్ రిజల్ట్స్ ఆప్షన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం డిజైన్కి వస్తున్నాం. సో డిజైన్లో కాంక్రీట్లో IS 456 ఆల్రెడీ ఇక్కడ ఉంది. బీమ్ సెలెక్ట్ చేసుకొని మీరు డిఫైన్ పారామీటర్ సెలెక్ట్ చేసి ఇక్కడ FC వాల్యూ ఒకటి తీసుకోండి. M20 కాంక్రీట్ ఇవ్వబోతున్నాను, అంటే 20,000 kN/m. అసైన్. అలాగే రీఎన్ఫోర్స్మెంట్ మెయిన్ స్టీల్ ఇవ్వబోతున్నాను, ఇక్కడ FI మెయిన్ సెలెక్ట్ చేసుకున్నాను. FE 415 ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి
యాడ్ చేసిన తర్వాత మీరు వాల్యూ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా అసైన్ అని క్లిక్ చేయండి. FYSEC అనేది కూడా మీరు ఇస్తే ఇవ్వచ్చు, ఇది ఇంపార్టెంట్ కాదు, మిస్లేనియస్, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా అది పెద్ద విషయం కాదు. బీమ్ ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంది. సో ఇలాగే సెలెక్షన్లో ఉండగానే కమాండ్స్ ఆప్షన్కి వచ్చేసి మీరు డిజైన్ బీమ్ ఆప్షన్ ఒకటి అసైన్ చేయండి. సెలెక్ట్ చేసి అసైన్ అనండి. టేక్ ఆఫ్ కూడా అసైన్ అనొచ్చు, యాడ్ అనొచ్చు, ఏదైనా ఒకటే. సో ఈ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఎనలైజ్ ఆప్షన్లోకి వెళ్ళి రన్ అనాలిసిస్ అనండి. సేవ్. ఈ ఫైల్ మీకు ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత చివరిలో డిజైన్ ఎలా చూసుకోవాలనేది మీకు వివరంగా చెప్పబోతున్నానండి. ఇది ఒక సింపుల్ బీమ్ కాబట్టి మీకు చాలా ఫాస్ట్గానే ప్రాసెస్ అయిపోతుంది. మీ సిస్టమ్ స్పీడ్ని బట్టి ఉంటుందని ఆల్రెడీ మీకు చెప్పాను. అలాగే మీరు మీ సిస్టంలో ఉన్నటువంటి టెంపరీ ఫైల్స్ అలాంటివి కూడా ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకుంటే మంచిదండి. వారానికి ఒకసారి తీసుకుంటే కొంచెం సిస్టమ్ స్పీడప్ అవుతుంది. సరే, ఇక్కడ మీరు గమనిస్తే పైన వ్యూ అవుట్పుట్ ఫైల్ అని కనిపిస్తుంది. వ్యూ అవుట్పుట్ ఫైల్ ఆప్షన్ క్లిక్ చేసి డన్ అనండి. అన్నప్పుడు మీకు ఒక సపరేట్ విండో వస్తుంది. ఇదే అవుట్పుట్ వ్యూవర్. ఇక్కడ ఒకటి గమనించండి, ఫైల్ మెనూలోకి వెళ్ళినప్పుడు టాప్ మోస్ట్ అనేది టిక్ చేస్తుందో లేదో చూసుకోండి. లేకపోతే సరే, టిక్ చేసి ఉంటే ఏమవుతుందంటే ఈ విండో పైన మీకు నెక్స్ట్ సెకండ్ విండోస్ ఏమన్నా మీరు ఓపెన్ చేద్దాం అనుకున్నప్పుడు అవి ఓపెన్ అవ్వవు. టాప్ మోస్ట్ లేకుండా చూసుకోండి. ఒకవేళ ఇలా టాప్ మోస్ట్ ఉంటే తీసేసేయండి. సరే, అనాలిసిస్ రిజల్ట్స్ అంటే ఇంతకుముందు వీడియోస్లో మనం చూసిన విధంగా ప్రతి జాయింట్ దగ్గర వాటి డిఫ్లెక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయని తెలుస్తాయి 3 డైరెక్షన్స్లోనూ. అలాగే సపోర్ట్ రియాక్షన్స్, 2 సపోర్ట్స్ ఇచ్చాం. పిన్ సపోర్ట్, 1 అంటే పిన్, 2 అంటే రోలర్. యాక్చువల్లీ ఇక్కడ మనం హారిజాంటల్ ఫోర్సెస్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మీకు ఎక్స్ డైరెక్షన్లో కూడా ఏ రియాక్షన్ లేదు. కానీ మీరు హారిజాంటల్ ఫోర్సెస్ ఏమైనా అప్లై చేస్తే ఈ ఎఫెక్ట్స్ దగ్గర మీకు ఖచ్చితంగా వాల్యూ కనిపిస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీరు ఇక్కడ గమనించండి, ఎంజెడ్ కూడా 0 ఉంది. ఎందుకు 0 ఉంది? మీరు ఇచ్చిన 2 సపోర్ట్స్, ఇది పిన్ సపోర్ట్ అలాగే ఇది రోలర్ సపోర్ట్ అవ్వడం వల్ల ఈ 2 రకాల సపోర్ట్స్ దగ్గర మీకు మొమెంట్స్ అసలు జనరేట్ కావు. ఎందుకు కావు అంటే మీకు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో మీరు చదువుకున్నారు సపోర్ట్ సిస్టమ్స్ గురించి. అదే ఒకవేళ మీరు ఒక ఫిక్స్డ్ సపోర్ట్ తీసుకుంటే క్యాంటిలివర్ లాంటిది, ఖచ్చితంగా మీకు ఇక్కడ మొమెంట్ కూడా ఉంటుంది. అది మనం నెక్స్ట్ చూడబోతున్నాము. సరే, అలాగే ఎండ్ ఫోర్సెస్ విషయానికి వచ్చినప్పుడు ఒకటే బీము, ఒకటే లోడు, 2 జాయింట్స్ దగ్గర షియర్ ఎంత? షియర్ మాత్రమే ఉంటుంది, యాక్సియల్ ఉండదు, ఎందుకంటే హారిజాంటల్ ఫోర్సెస్ లేవు కాబట్టి. అలాగే మీరు ఇప్పుడు డిజైన్ క్లిక్ చేస్తే ఈ బీమ్కి సంబంధించిన డిజైన్ వివరాలు ఇక్కడ వస్తున్నాయి. ఇదంతా కేవలం ఇన్పుటే. మీ బీమ్ నెంబరు, గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్, గ్రేడ్ ఆఫ్ స్టీల్, గ్రేడ్ ఆఫ్ సెకండరీ స్టీల్ అంటే షియర్ రీఎన్ఫోర్స్మెంట్ అని అర్థం, స్పాన్ ఎంత, బీమ్ సైజ్ ఎంత, క్లియర్ కవర్ ఎంత అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నారు. సో క్లియర్ కవర్ గురించి కూడా మీరు డిప్లొమా స్టూడెంట్స్ కానివ్వండి లేకపోతే బీటెక్ స్టూడెంట్స్ కానివ్వండి, క్లియర్ కవర్ గురించి కొంత అవగాహన ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒక బీమ్ మీరు తీసుకుంటే దాని క్రాస్ సెక్షన్, సో బాటమ్ స్టీల్ ఇట్లా ఉంటుంది, టాప్ స్టీల్ వచ్చేసి మీకు ఇట్లా ఉంటుంది. ఎక్కడైనా మీరు స్టీల్ గమనించినప్పుడు స్టీల్ కాంక్రీట్ టాప్ సర్ఫేస్కి బాటమ్ సర్ఫేస్కి ఇమీడియట్గా ఎక్కడ స్టార్ట్ అవ్వదు, కొంచెం గ్యాప్ తీసుకుంటారు. ఆ గ్యాప్నే మనం ఇక్కడ క్లియర్ కవర్ అంటాం. అదే డయామీటర్ రాడ్ సరిగ్గా సెంటర్లోంచి మీ బీమ్ బాటమ్ ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని ఎఫెక్టివ్ కవర్ అంటారు. ఈసీ ఎఫెక్టివ్ కవర్, సిసి అంటే క్లియర్ కవర్ అనమాట. ఈ క్లియర్ కవర్ అనేది బీమ్స్కి టాప్ బాటమ్ సేమ్ తీసుకుంటాము. అది ఎంత తీసుకోవాలి అంటే IS 456-2000లో ఉంటుంది. అయితే మీరు స్టాడ్ డిజైన్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ స్టాడ్లో IS 456 అని పెట్టారు కాబట్టి ఆ కోడ్ స్టాండర్డ్ ప్రకారం బీమ్ క్లియర్ కవర్ ఎంత తీసుకోవాలనేది స్టాడ్ డిసైడ్ చేసుకుంది. ఇకపోతే మీరు ఇక్కడ రెయిన్ఫోర్స్మెంట్ స్టీల్ ఏరియా గమనించినప్పుడు ఇందులో స్టీల్ ఏరియా మీరు చూస్తే టాప్లో ఏమీ లేదు, టాప్లో మొత్తం 0 ఉంటుంది, బాటంలోనే ఉంది, అది కూడా సెంటర్లోనే ఉందన్నమాట. ఎందుకు అంటే ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ పైన మీరు UDL అప్లై చేస్తే దాని బెండింగ్ మూమెంట్ ప్రొఫైల్ ఇలా ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ బెండింగ్ మూమెంట్ 0, ఇక్కడ బెండింగ్ మూమెంట్ 0. అలాగే దీన్ని సాగింగ్ బెండింగ్ మూమెంట్ అంటాం. అది కూడా మీకు బీమ్కి కేవలం సెంటర్లోనే ఉంటుంది, అంటే ఇక్కడే ఉంటుంది మేజర్ మూమెంట్. అందుకనే ఈ లొకేషన్లో మాత్రమే మీకు
స్టీల్ వస్తుంది మీకు. ఇక్కడ లేదు స్టీలు, ఇక్కడ లేదు స్టీలు, అలాగే పైన స్టీల్ లేదు, పైన స్టీల్ లేదు, ఎక్కడ స్టీల్ లేదు. అందుకని ఇక్కడ మీకు స్టీల్ కేవలం ఇక్కడే కనిపిస్తుంది. ఒకసారి మీరు ఇంకా కిందకి జరిగితే రీఎన్ఫోర్స్మెంట్ పైన టాప్లో కూడా చూపిస్తున్నారు, అలాగే రీఎన్ఫోర్స్మెంట్ కింద చూపిస్తున్నారు. అయితే టాప్లో మీకు రీఎన్ఫోర్స్మెంట్ అంటే మొమెంట్ జీరో, మొమెంట్ లేదు, అంటే రీఎన్ఫోర్స్మెంట్ స్టీల్ ఏరియా కూడా లేదు. కానీ ఇక్కడ స్టీల్ ఎందుకు పెట్టారు అంటే నామినల్ స్టీల్ అంటారు దాన్ని. ఖచ్చితంగా స్టీల్ పెట్టాలి. ఎందుకు అంటే మీరు బయట ఎక్కడైనా బీమ్స్ మీరు గమనిస్తే టాప్ స్టీలు అలాగే బాటమ్ స్టీల్ కూడా పెడతారు. ఇది కాకుండా మనం షియర్ టైస్ ఇట్లా పెట్టడం జరుగుతుంటుంది. ఎందుకు? మీరు డిజైన్ సబ్జెక్ట్ చదువుకున్నప్పుడు ఒక విషయం చదువుకున్నారు, సింగ్లీ రీఎన్ఫోర్స్డ్, డబుల్లీ రీఎన్ఫోర్స్డ్ అని చెప్పేసి. సింగ్లీ రీఎన్ఫోర్స్డ్ అనేది కేవలం మీ అవగాహన కోసమే, కానీ బయట మీరు చేసే బీమ్స్ అన్నీ డిజైన్ చేసేవి, ప్రాక్టికల్గా చేసేవన్నీ ఇవే డబుల్లీ రీఎన్ఫోర్స్డ్ ఉంటుంది. ఎందుకంటే ఈ పైన నామినల్ స్టీల్ పెట్టలేదు అనుకోండి, మీరు షియర్ రీఎన్ఫోర్స్మెంట్ టై చేయలేరు, కుదరదు, కష్టం. అందుకని ఇది కేవలం చదువుకోవడం కోసమే, నేర్చుకోవడం కోసం సబ్జెక్ట్ విషయానికి. సరే, అయితే అవుట్పుట్ ఫైల్లో మీరు ఇలా గమనించారు. కొంచెం కిందకి వెళ్దామండి. టేక్ ఆఫ్ ఉంటుంది. ఈ బీమ్కి కాంక్రీట్ ఎంత కావాలి? 0.3 క్యూబిక్ మీటర్ కావాలి. అలాగే స్టీల్ వచ్చేసి 8, 10, 12 విడివిడిగా మీకు ఇక్కడ స్టీల్ వచ్చేసింది. ఈ కాంక్రీట్ క్వాంటిటీ మీరు కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. క్వాంటిటీ ఎస్టిమేషన్ సబ్జెక్ట్ మీకు తెలుసుంటే ఖచ్చితంగా మీరు ఇది కూడా నేర్చుకుంటారు. అది మీరైనా ఇప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఎలా చేయొచ్చు అంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ మీ బీమ్ యొక్క విడ్త్ 0.23 మల్టిప్లైడ్ బై డెప్త్ 0.3 మల్టిప్లైడ్ బై 4 మీటర్స్. సో 0.276 క్యూబిక్ మీటర్నే ఇక్కడ మీకు 0.3 క్యూబిక్ మీటర్ అని చూపిస్తున్నారు. ఇంకొక విషయం, స్టాడ్ అవుట్పుట్ మీరు ఇక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు అండి. ఇక్కడ ఫైల్ టూల్ బార్లో మీకు స్టాడ్ అవుట్పుట్ అని కనిపిస్తుంది. టూల్ బార్స్ గురించి చెప్పినప్పుడు మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. స్టాడ్ అవుట్పుట్ క్లిక్ చేసి ఎనాలిసిస్ రిజల్ట్స్ చూసుకోవచ్చు, కాంక్రీట్ డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు. 0.276ని రౌండ్ చేస్తే 0.3 క్యూబిక్ మీటర్ అనమాట. అది వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ అంటే. సరే, అదేవిధంగా ఇప్పుడు మనం క్యాంటిలివర్ ఎట్లా చేసుకోవాలనేది చూద్దాం. దీన్నైనా మీరు మార్చేసుకోవచ్చు క్యాంటిలివర్ కింద, లేదంటే ఒక న్యూ ఫైల్ అయినా తీసుకోవచ్చు. మీరు ప్రాక్టీస్ చేసే లెక్క అయితే న్యూ ఫైల్ తీసుకొని ఫ్రెష్గా చేసుకోండి. అయితే నేను ఇదే ఫైల్లో మీకు చూపించబోతున్నాను క్యాంటిలివర్ని. క్యాంటిలివర్ అంటే మీ అందరికీ తెలుసు కదా, ఒక సైడ్ ఫిక్స్డ్ ఎండ్ ఉంటుంది, ఒక సైడ్ ఫ్రీ ఎండ్ ఉంటుంది. ఫ్రీ ఎండ్ అంటే నో సపోర్ట్ అనమాట. స్టాడ్లో మీరు జనరల్లో సపోర్ట్కి వచ్చేసి ఇక్కడ సపోర్ట్ 3 మీరు కేవలం దీనికే ఇచ్చారు కాబట్టి ఈ సపోర్ట్ 3ని డిలీట్ చేయడం ఒక పద్ధతి, లేదంటే నో సపోర్ట్ పట్టుకొని ఈ నోట్ సెలెక్ట్ చేసి అసైన్ చేసినా సరిపోతుంది. నో సపోర్ట్, ఎస్, ఓకేనా. అయితే ఇక్కడ ఉన్న సపోర్ట్ 3 ఏ రెండు మీకు ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ పనికిరావు. ఎందుకు? పిన్ సపోర్ట్, రోలర్ సపోర్ట్తో కాదు. ఇప్పుడు మీ పని దేంతో, నేను సెలెక్ట్ చేసి డిలీట్ చేసేసానండి, మళ్ళీ క్రియేట్ అని ఫిక్స్ తీసుకొని యాడ్ చేస్తాను. సో ఇది ఫిక్స్డ్ సపోర్ట్. అది ఎక్కడ లెఫ్ట్ సైడ్ నోట్ సెలెక్ట్ చేసుకొని ఇస్తున్నాం. ఎస్, మిగతాదంతా సేమ్ అండి. ప్రాపర్టీ ఉంది, సపోర్ట్స్ ఉన్నాయి, లోడ్స్ ఉన్నాయి, అనాలిసిస్, డిజైన్, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీరు చేయవలసిందల్లా దీన్ని రన్ చేయడమే. రన్ చేస్తే మీకు ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత మీరు రిజల్ట్స్ చూసుకోవచ్చు. ఈ లోపల మీరు ఏం చేస్తారంటే ఫిక్స్డ్ బీమ్ మీద మీరు ఒక యూడిఎల్ ఇస్తే అది ఎలా కనిపిస్తుంది? మీరు ఇట్లా అన్నా డ్రా చేసుకోవచ్చు, లేదంటే ఇలా అన్నా డ్రా చేసి చూపించవచ్చు. బెండింగ్ మూమెంట్ ఏదైనా ఒకటే, కానీ నెగిటివ్ బెండింగ్ మూమెంట్ వస్తుంది. ఇట్లా అయినా ఓకే, ఇట్లా అయినా ఓకే, ఎలా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ 0 మూమెంట్, ఇక్కడ మ్యాక్సిమం మూమెంట్ ఉంటుంది. ఆ విషయం మీకు తెలిస్తే ఈ ఫైల్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మీరు అవుట్పుట్ ఫైల్కి వెళ్ళినప్పుడు డన్ అన్నప్పుడు డైరెక్ట్ డిజైన్కి వచ్చేసేయండి. డిజైన్లో మీరు గమనించండి, ఇంతకుముందు ఇక్కడ అన్ని సున్నాలు ఉన్నాయి సింప్లీ సపోర్టెడ్లో. ఈ కింద వాల్యూస్ ఉన్నాయి, కానీ ఇక్కడ మీరు గమనిస్తే పైనే ఉంది. ఎందుకు? నెగిటివ్ బెండింగ్ మూమెంట్ ఉంటుంది కదా క్యాంటిలివర్కి, అందుకే ఇక్కడే ఉంటుంది. రైట్. అట్లాగే మీరు కిందకు వస్తే స్టీల్ ఇక్కడే ఎక్కువ చూపిస్తున్నారు చూడండి, 10, 12 కిందంతా నామినల్ స్టీల్ అనమాట. సో అంటే మీకు బెండింగ్ మూమెంట్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో దానికి తగ్గట్టుగా మీరు స్టీల్ పెట్టుకోవాలన్నమాట. అది విషయం.
కాంక్రీట్ క్వాంటిటీ టేక్ ఆఫ్ మీరు చూస్తున్నప్పుడు కాంక్రీట్ క్వాంటిటీ సేమ్ ఉంటుంది, ఎందుకంటే కాంక్రీట్లో ఎలాంటి మార్పు లేదు, కానీ స్టీల్లో మార్పు ఉంటుంది, స్టీల్లో డిఫరెన్స్ వస్తుంది మీకు. ఒకవేళ మీరు డిఫరెన్సెస్ గమనించాలి అనుకున్నప్పుడు 2 వేరు ఫైల్స్ కింద చేసుకొని బుక్లో మీరు నోట్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు అండి. అయితే క్యాంటిలివర్ మీరు గమనిస్తే టాప్లో ఎక్కువ బెండింగ్ మూమెంట్ వస్తుంది, ఇక్కడ నెమ్మదిగా బెండింగ్ మూమెంట్ తగ్గిపోతుంది. అందుకని నెమ్మదిగా స్టీల్ కూడా తగ్గిపోయింది చూడండి. 1000 నుంచి 500కి 200 100 0కి వచ్చేసింది. ఎలా? ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా. సో ఈ యూడిఎల్ మీరు తీసుకున్నప్పుడు దానికి ప్రొఫైల్ ఇలా ఉంటుంది. సో ప్రొఫైల్ వచ్చేసి మీకు ఇట్లాగా పెరాబోలిక్గా నెమ్మదిగా తగ్గుతూ ఇక్కడ 0 అయిపోతుంది అనమాట. సో నెగిటివ్ బెండింగ్ మూమెంట్ ఇక్కడ ఉంటుంది. అంటే మీరు ఒక క్యాంటిలివర్ బీమ్ మీరు డ్రా చేసినప్పుడు క్యాంటిలివర్ బీమ్ చూస్తే దానికి మెయిన్ స్టీల్ ఇక్కడే ఉంటుంది. ఓకే, బాటంలో పెట్టేది నామినల్ స్టీల్ అనమాట. అయితే ఇక్కడ నేను మీకు రెడ్ కలర్తో టిక్ చేసింది ఏంటంటే నామినల్ స్టీల్ అని. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ కలర్తో ఎక్కడైతే టిక్ చేశానో అక్కడ పెట్టింది నామినల్ స్టీల్ అనమాట. ఎందుకు పైన పెడితే సరిపోతుందిగా అంటే డబ్ల్యూ రీఇన్ఫోర్స్డ్ ప్రాక్టికల్గా వాడతామని చెప్పాం కదా, డబ్ల్యూ రీఇన్ఫోర్స్డ్ తీసుకుంటారు. అయితే ఈ షియర్ రీఇన్ఫోర్స్మెంట్ మీరు పెట్టాలి అంటే కంపల్సరీ పైన కింద స్టీల్ ఉండాలి. సో క్యాంటిలివర్ కేసులో మీకు ఏమవుతుందంటే క్యాంటిలివర్ కేసులో బాటంలో పెట్టేది నామినల్ స్టీల్, అదే సింప్లీ సపోర్టెడ్ విషయానికి వచ్చినప్పుడు టాప్లో పెట్టేది నామినల్ స్టీల్ అనమాట. ఎందుకు అంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో మీరు చదువుకున్నారు, బెండింగ్ మూమెంట్ ప్రొఫైల్ని బట్టి ఆ మూమెంట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ స్టీల్ పెడితే సరిపోతుంది. సో ఇక్కడ దీని విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఇక్కడ పెడితే చాలు, ఇక్కడ వరకు పెడితే చాలు, చివరి దాకా వెళ్ళక్కర్లా. ఎందుకు చివరికి వెళ్ళక్కర్లా? ఇక్కడ చూడండి, మీకు స్టీల్ ఇక్కడ 0 అయిపోయింది ఆల్మోస్ట్. అంటే 4 మీటర్లో మీరు 3 మీటర్ వరకు స్టీల్ పెట్టుకుంటే చాలు, మిగతాదంతా కట్ ఎలిమెంట్, అంటే కట్ చేసేయచ్చు. థియరిటికల్గా అయితే అది, కానీ ప్రాక్టికల్గా మీరు ఏం చేస్తున్నారు, పూర్తిగా పెడుతున్నారు, మొత్తం పెడుతున్నారు. ఇంకా వివరంగా చెప్పాలి అంటే మీకు ఇక్కడ క్యాంటిలివర్స్లో మీకు ఇంకా ఎక్స్ట్రా స్టీల్ కూడా పెడతారు, 2వ రోలో పెడతారు. అదే సింప్లీ సపోర్టెడ్ బీమ్ తీసుకుంటే మీకు ఎక్స్ట్రా స్టీలు 2వ రోలో కింద పెడతారు అనమాట. కానీ మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం సింప్లీ సపోర్టెడ్ అనాలిసిస్ గురించి చెప్తున్నప్పుడు ఒక విషయం చెప్పాను మీకు. సింప్లీ సపోర్టెడ్ అనేది అసలు మీకు బిల్డింగ్స్లో ఎక్కడ రాదు, బ్రిడ్జెస్లో వస్తుంది. క్యాంటిలివర్స్ అనేవి వస్తాయి మీకు. ఎందుకు బిల్డింగ్స్లో ఎక్కడ వస్తాయి? మీ బాల్కనీసు, కారిడార్స్, పాసేజెస్ దగ్గర వస్తాయి అన్నమాట ఖచ్చితంగా క్యాంటిలివర్స్ అనేవి. ఒకసారి ఈ బీమ్ మీద డబల్ క్లిక్ చేసి మీరు డిజైన్ చూడండి, డిజైన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది 10, 12, 312, ఇది నామినల్. బాటంలో 210 చూపిస్తున్నారు, ఇది నామినల్ స్టీల్ అనమాట. ఇక్కడ మీకు @30, @269 అని కనిపిస్తుంది చూసారా? దీని అర్థం ఏంటంటే 300 mm డెప్త్ ఉన్నప్పుడు మీకు 300 mm డెప్త్లో ఈ బాటమ్ నుంచి 25 mm క్లియర్ కవర్ వదిలేశారు. అంటే మీరు స్టీల్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు? ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నట్టు లెక్క, ఇక్కడి నుంచి. ఓకే, 25 mm. అలాగే ఈ డయామీటర్ ఆఫ్ రాడ్ 10 mm ఉంటుంది, అందులో హాఫ్ 5, 25 + 5 30. అంటే అక్కడి నుంచి మీరు రాడ్ స్టార్ట్ చేస్తారు. 300లోంచి మీరు ఇదే 30 తీసేశారనుకోండి, ఎంత వస్తుంది మీకు? 270 వస్తుంది. అంటే రఫ్గా 269 mm బాటమ్ నుంచి 269 హైట్లో మీకు టాప్ స్టీల్ స్టార్ట్ అవుతుంది అనమాట. అది ఈ @ దగ్గర 269 అని. ఇక్కడనే కాదు, మీరు ఏ ఎగ్జాంపుల్ చేసుకున్నా ఎక్కడైనా సరే ఈ పేజ్ ఓపెన్ చేసినప్పుడు డబల్ క్లిక్ చేసినప్పుడు డిజైన్లోకి వస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ రాడ్స్, డయామీటర్ బార్, ఇది ఇక్కడ #12 అంటే ఏంటంటే బార్ డయామీటర్ అనమాట. @ అంటే ఈ నెంబర్ న్యూమరికల్ అర్థం ఏంటంటే బాటమ్ నుంచి ఎంత హైట్లో ఈ రాడ్ పెట్టారు. ఇక్కడ చూసే @ నెంబర్ ఏంటంటే బాటమ్ నుంచి మీరు ఎంత పెట్టారు అనేది కనిపిస్తుంటుంది అనమాట. సో ఈ వీడియోలో మీకు పూర్తిగా నేను సింప్లీ సపోర్టెడ్ బీమ్, క్యాంటిలివర్స్, బీమ్స్కి సంబంధించి ఒక వీడియోలు తీసుకుంటే డిజైన్ ఎలా వస్తుంది, థియరిటికల్గా ఏంటి విషయాలు, అలాగే మీరు స్టాడ్లో ఏం చెక్ చేస్తున్నారు, ఎలా చెక్ చేస్తున్నారు అనే వివరాలు నేను మీకు చెప్పడం జరిగిందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. చివరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.